నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్దాం. ఈ వార్త వచ్చేసినట్లయితే రక్షణ లేక భక్షణ అనే వార్త వచ్చింది. ఈ వార్త ఏంటంటే బాలాజీనగర్లో మట్టి కుప్పలతో నింపిన రెడ్ మార్క్ ప్లాట్లు. ప్రభుత్వ భూములంటేనే అధికారులు కబ్జాదారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వేల ఎకరాల భూములకు నిలయమైన జవహర్ నగర్ కార్పొరేషన్ రెవెన్యూ మున్సిపల్ అధికారుల వైఫల్యంతో విలువైన భూములు అక్రమాలకు గురవుతున్నాయి. చూసారా, ఇక్కడ జవహర్ నగర్ భూముల గురించి వచ్చిన వార్త ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే జవహర్ నగర్ భూములు రెడ్ మార్క్ భూములు చాలా ఉన్నాయి, రెవెన్యూ భూములు చాలా ఉన్నాయి, దిల్ భూములు చాలా ఉన్నాయి, అదేవిధంగా ఉడా భూములు చాలా ఉన్నాయి, ఇంకా ఇతర సంబంధించిన భూములు ఎన్నో ఉన్నాయి. ఇందులో 5,677 ఎకరాల కంటే ఎక్కువ భూములు మన జవహర్ నగర్లో ప్రభుత్వ స్థలాలు అనే కేటాయించడం. ఎందుకంటే ఇందులో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు సంబంధించిన భూములు మనిషికి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 5 ఎకరాలు వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వ స్థల భూములు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మేము ఉండలేము అని చెప్పేసి ఇక్కడ ఉన్న బడాబాబులకు, ఇక్కడ ఉన్న దళారులకు, ఇక్కడ ఉన్న ఎవరైతే బిల్డర్లు ఉంటారో వాళ్ళకు ఎంతో అంత అమ్మేసి వాళ్ళు నార్త్ ఇండియన్ సైడ్ వెళ్ళిపోవడం చూస్తున్నాం. కొంతమంది అయితే ఇక్కడనే నివాసం ఉంటున్నారు. కానీ ఉండలేని స్థితిలో లేని వారు ఈ యొక్క ప్రభుత్వ స్థలాలు, ఈ యొక్క ప్రభుత్వ భూములు వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కాబట్టి వాళ్ళు 5 ఎకరాలు చొప్పున 10 ఎకరాలు 5 ఎకరాలు చొప్పున వాళ్ళు ఇలాంటి వాళ్ళకు అమ్మడంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అనేకమైన నిరుపేద కుటుంబాలు జీవిస్తుంటారు కదా జవహర్ నగర్లో. ఎవరికైతే ఇల్లు లేని వారు ఉంటారో వాళ్ళు వెంచర్లో 80 గజాల నుంచి 60 గజాల ప్లాట్లు కొని అందులో ఒక ఇల్లు కట్టుకొని నివసించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది అయితే అదే ప్లాట్ల దందా చేసుకొని అమ్మి సొమ్ము చేసుకున్న వైనం మనం చూస్తున్నాం. అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడంతో రికార్డుల నిర్వహణ సరిగ్గా చేయకపోవడంతో వివాదాలు సృష్టించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల 20 రోజుల వ్యవధిలో కిరాయి గుండాలు బౌన్సర్లతో ఏకంగా మున్సిపల్ పార్కులు ధ్వంసం చేసి స్థానికులను భయాందోళనకు గురి చేశారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్రమదారులు ఎదురు తిరిగి కాలేజీ నుంచి వారిని తరిమి కొట్టారు. గతంలో గ్రామకంఠ సర్వే చేపట్టిన సమయంలో సుమారు 249 రెడ్ మార్క్ ఖాళీ ప్లాట్లను అధికారులు గుర్తించి వాటిని పరిరక్షించే బాధ్యతలను మున్సిపాలిటీకి అప్పగించారు. చూసారా, ఇక్కడ అధికారులు చిత్తశుద్ధి లేకపోవడంతో రికార్డులు నిర్వహణ సరిగా చేయకపోవడంతో వివాదాలు సృష్టించే వారిపై సంఖ్య పెరుగుతోంది. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వెంచర్లు కొంతమంది దస్తావేజులు సృష్టించి వాళ్ళు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడం మనం చూస్తున్నాం. అంతా మేనేజ్మెంట్ మొత్తం మేనేజ్ చేస్తున్నారు. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ఇక్కడ ఊడా అని, ఇక్కడ ఉన్న ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో ఎవరైతే నోరు విప్పి గట్టిగా గర్జించి మాట్లాడే వాళ్ళకి ఇక్కడ వాళ్ళ బల్ల కింద చేతులు పోవడం మనం గమనిస్తున్నాం. అదేవిధంగా అందులో ఇదొక్కటి, ఇటీవల 20 రోజుల వ్యవధిలో కిరాయి గుండాలు బౌన్సర్లు ఏకంగా మున్సిపల్ పార్కును ధ్వంసం చేసి స్థానికులు భయాందోళనకు గురి చేశారు. మున్సిపల్ పార్క్ అంటే ఇక్కడ మనం చూస్తున్న మన బృందావన్ గార్డెన్లో అక్కడ పార్కుని ఎవరైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు నియమించుకున్నారో ఆ యొక్క పార్కు మా స్థలంలో మీరు పార్క్ ఎలా కడతారని చెప్తే కూడా పోలీసు బందోబస్తు పెట్టి పార్కును కట్టడం మనం చూసాం. అదేవిధంగా ఇది మేము ఐజాక్ ప్రభాకర్ దగ్గరకు ఉన్నాం. ఈ పార్క్ ఈ స్థలము దీనికి అన్ని విధాలుగా దస్తావేజులు అన్నీ ఉన్నాయి అని కొంతమంది బాధితులు చెప్పిన తర్వాత కూడా అక్కడున్న మాజీ మేయర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళ అండదండలతో ఆ పార్కును నియమించడం, అక్కడ బస్తీలో పార్కు లేకపోవడం కూడా ఒక సమస్య అయితే ఈ సమస్య పెద్దగా అయ్యి
దీని తర్వాత పార్క్ అంతా కట్టిన తర్వాత కూడా అతను సదరు బీఆర్ఎస్ లీడర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా వచ్చి కొద్ది రోజుల తర్వాత హైకోర్టు నుంచి నేను స్టే తెచ్చుకున్నాను, నేను నాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, ఈ జాగా నాది, నేను నా జాగా కాబట్టి నేను అమ్ముకుంటాను అని చెప్పేసి అతను మనకు ప్రెస్ మీట్ కూడా పెట్టడం మనం చూసాం. అదేవిధంగా దానికి సంబంధించిన వార్తనే మనకి ఇక్కడ వచ్చింది. గతంలో గ్రామకంఠం సర్వే చేపట్టిన సమయంలో సుమారు 249 రెడ్ మార్క్ ఖాళీ ప్లాట్లను అధికారులు గుర్తించి వాటిని పరిరక్షించే బాధ్యతలను మున్సిపాలిటీకి అప్పగించారు. అంటే గతంలో 249 సర్వే నంబర్ సంబంధించిన రెడ్ మార్క్ సంబంధించిన ప్లాట్లను ఇది గుర్తించి అది మున్సిపాలిటీకి అప్పగించడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి పార్కుని నియమించారని చెప్పేసి ఇక్కడ కొంతమంది స్థానికులు తెలుపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆ స్థలాలకు అనుమతులు ఇవ్వడం లేదు. వసంత జోవర్నర్ కమిషనర్ గారు ఏమంటున్నారంటే పలానా స్థలాలకు పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా తేల్చి చెప్పారు. గ్రామకంఠం పరిధిలోని ఖాళీ రెడ్ మార్క్ స్థలాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆ స్థలాలలో నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. ఇటీవల ఓ స్థలంలో నిర్మాణాలు జోరుగా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో కూల్చివేశాం అని చెప్పేసి చెప్తున్నారు మేడం గారు. అయితే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు సంబంధించిన రెడ్ మార్క్ భూములు కనిపించాయో అలాంటి స్థలాలలో నిర్మాణాలు చేపడితే సహించేలేదు, మేము కూల్చివేశామని మేడం గారు చెప్తున్నారు, వసంత మేడం గారు కమిషనర్. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే నిర్మాణాలు అధికంగా గుర్తించిన 249 రెడ్ మార్క్ స్థలంలో చాలా ప్లాట్లతో అక్రమ నిర్మాణాలు జరిగిపోయాయి. 249 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణాలు మొత్తం త్వరగా జరిపేశారు అని చెప్పేసి ఇక్కడ మనకు వార్త చూస్తున్నాం. అది కూడా అక్రమంగా నిర్మాణాలు జరిగాయని చెప్పేసి గతంలో పంచాయతీ కార్యదర్శి స్థాయిలోనే అందిన కాడికి దండుకొని వాటిలో ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చేశారు. గతంలో పంచాయతీలో అప్పుడు అందిన కాడికి అందుకొని కొన్ని పర్మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే తక్కువ ధరకు వస్తుందని చెప్పి చాలామంది కొనుక్కున్నారు నివాసం ఉండడానికి, కొంతమంది అయితే అమ్మి సొమ్ము చేసుకున్నారు. అదేవిధంగా మిగిలిన స్థలాల రక్షణకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం పదుల సంఖ్యలో మిగిలిన పెద్ద ప్లాట్లతో తాజాగా కొందరు భారీ నిర్మాణాలను చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రెడ్ మార్క్ స్థలంలో నిర్మించాలంటే కలెక్టర్ నుంచి ఎన్ఓసి పత్రం పొందాల్సి ఉంది. అదేది లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. చూసారా, అదేది లేకుండా ఎన్ఓసి లేకుండానే రెడ్ మార్క్ భూమిలో నిర్మాణాలు చేపడుతున్నారంట. అది కూడా కలెక్టర్ నుంచి ఎన్ఓసి తీసుకురావాల్సిందే. అలా కాకుండా ఏదేచ్ఛగా అక్కడ నిర్మాణాలు పెద్ద భవనాలు కట్టడం 249 సర్వే నంబర్లో మనము యథేచ్ఛగా వాళ్ళు కట్టడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ భూమిని సూచించే మ్యాప్ చూడండి, మన మల్కాజ్గిరికి కంటే ధీటుగా ఇక్కడ మ్యాప్ ఉంది. మొత్తం అన్ని ఇల్లులు కట్టేసి యథేచ్ఛగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గుర్తించిన స్థలాలు ఇవే అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. అదేంటంటే జవహర్ నగర్లో 5,977 ఎకరాలు. చూసారా, 5,977 ఎకరాలు నేను చెప్పాను కదా, నేను కరెక్ట్ చెప్పాను. ప్రభుత్వ భూముల్లో 333 ఎకరాలను గ్రామకంఠంగా గుర్తిస్తూ 1998లో గెజిటెడ్ జారీ చేశారు. గ్రామకంఠం గెజిటెడ్ జారీ చేసిన అధికారికంగా పంచాయతీకి అప్పగించలేదు. చూసారా, గెజిటెడ్ జారీ చేసినాక కూడా ఇక పంచాయతీకి అప్పగించడం లేదంట. 2014లో అప్పటి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి విజ్ఞప్తితో 2016లో జిల్లా సర్వే అధికారులు రెవెన్యూ పంచాయతీ అధికారులతో కలిసి 330 ఎకరాల గ్రామకంఠం భూమిని సర్వే చేసి హద్దులు గుర్తించారు. అంటే అప్పుడున్న మల్లిపెద్ది రెడ్డి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు కదా,
ఎప్పుడైతే మనకు తెలంగాణ వచ్చిన కొత్తలో అప్పుడు సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు మన జవహర్ నగర్కి. అయితే ఆ మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఉన్నప్పుడు 2016లో 330 ఎకరాలు ఇక్కడ 330 ఎకరాలు గ్రామ కంఠంలో భూమి సర్వే చేసి హద్దులు గుర్తించారు. పదుల సంఖ్యలో 80 నుంచి 2000 గజాల వరకు ఖాళీగా ఉన్న 249 ప్లాట్లు అధికారులు గుర్తించారు. చూసారా, పదుల సంఖ్యలో 80 నుంచి 2000 గజాల వరకు ఖాళీగా ఉన్న 249 ప్లాట్లను అధికారులు గుర్తించారట. ఆ 249 ప్లాట్లను గుర్తించి ఇక్కడ 80 నుంచి 2000 గజాల వరకు ఉన్నాయట. మరి అలా గుర్తించినప్పుడు దానికి ప్రభుత్వ స్థలాలుగా మనం వాడుకోవాలి కదా. మొత్తం కబ్జామయం అయిపోయింది. ఎక్కడ ఏది చూసినా రక్షణ లేక భక్షణ అన్నట్టు. ఎక్కడ చెరువులో మట్టి పోసి అక్కడ మొత్తం భూమి జాగా మొత్తం కబ్జా చేయడం. ఎక్కడ ఏది చూసినా కూడా చూడండి, బాలాజీ నగర్లో మట్టి కుప్పలతో నింపిన రెడ్ మార్క్ ప్లాట్లు మొత్తం అక్కడ లోతట్టు ప్రాంతాలు ఉంటే మట్టి కుప్పలు పోసి నేర్పి అక్కడ ఇల్లులు కట్టే చందంగా చేయడం మనం చూస్తున్నాం. ఇలాంటి పర్మిషన్ లేకుండా కూడా యథేచ్ఛగా మన జవహర్ నగర్లో కట్టడం చాలా మనం చూస్తున్నాం. రెడ్ మార్క్ భూములు కబ్జా అధికారుల నిర్లక్ష్యం కొందరికి అనుకూలం, అధికారులకు నిర్లక్ష్యం కొందరికి అనుకూలం అని చెప్పేసి మనం ఈ వార్త చూస్తున్నాం. రెడ్ మార్క్ భూములు కబ్జా అంటే రెడ్ మార్క్ భూములు ఎక్కడ ఏమున్నా కూడా అది కలెక్టర్ నుంచి ఎన్ఓసి తీసుకురావాలి, కమిషనర్ ఆదేశాల మేరకు అది ఉంటేనే దాని అక్కడ పర్మిషన్ ఉంటేనే ఇల్లులు కట్టుకోవాలి. కానీ అక్కడ యథేచ్ఛగా వాళ్ళు గత ఎవరెవరున్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్ కమిషనర్ని మొత్తం మేనేజ్ చేసుకొని చాలా కట్టడం మనం చూస్తున్నాం. ఇలా అక్రమ కట్టడాలకు చెక్ పెట్టేది ఇంతవరకు ఎవరు రాలేరు. ఒకరు వచ్చినా కూడా అది బల్ల కింద చేయి పెట్టి చాలామంది అట్లా మేనేజ్ చేసుకొని పోవడమే చూస్తున్నాం. అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం కొందరి అనుకూలం అని చెప్పేసి అధికారులు కొంతమంది నిర్లక్ష్యంగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో గుర్తించకుండా కొంతమందికి అనుకూలంగా ఉండి వాళ్ళు యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టి ముందుకు సాగుతున్నారు. ప్రజల సొమ్ము డబ్బులు అమ్మి సొమ్ము చేసుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా మరో వార్తకు వెళ్దాం. కలుషిత జలం సరఫరా అధికారుల నిర్లక్ష్యం తీవ్రం, రోబో యంత్రాలతో పరిశీలిస్తున్నాం. వేణుగోపాల్ ఏఈ జలమండలి. ఇక్కడ చూడండి, కాలనీవాసులు పట్టిన నీరు ఎలా ఉందో, నాలాలో మంచినీటి పైపులు ఉండడంతో సేమ్ అలానే అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, హెచ్బి కాలనీ డివిజన్లో మంగాపురంలో మంచినీటి నాలాలో కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి. కొన్ని రోజులుగా నల్లాల ద్వారా మురుగు దుర్వాసనతో నీళ్లు వస్తుండడంతో బస్తీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడంటే వెంకటేశ్వర దేవాలయం 4-5 ఎవెన్యూ వీధుల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఎందుకు ఇలా అని చెప్తే మంగాపురంలో పాటు కాలనీలో అధికారులు మంచినీటి సరఫరా పైప్లైన్ మరమ్మతులు తవ్వించారు. పూర్తిగా పనులు చేయకుండానే నీటి సరఫరా చేపట్టడంతో సమస్యలు తీవ్రమయ్యింది. వీటిలో మురుగు నీరు ప్రవేశిస్తోంది. చూసారా, చాలామంది పబ్లిక్ నీరు తాగుదామంటే భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే మొన్న ఒక పెద్ద ట్యాంకులో ఒక మనిషి దుంకి చనిపోయాడు. అది కొన్ని రోజుల తర్వాత హౌస్ క్లీన్ చేస్తున్న తర్వాత ఆ మనిషి దర్శనం ఇచ్చాడు. అది తెలియడంతో మరింత భయాందోళన చెందుతున్నారు మన హైదరాబాద్ వాసులు. ఎందుకంటే దానికి మూత పెట్టినా కూడా నల్ల దిగి అలా చనిపోవడం మనకి ఎంతవరకు సమంజసం. అదే కాకుండా మొత్తం అందులో క్రిమికీటకాలు ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ వేసి ఆ మంచినీళ్ళు సరఫరా చేయడంతో చాలా ఇబ్బందికరంగా అలా పడుతున్నారు. కొన్నేమో డ్రైనేజ్ పైపులు ఈ నల్ల పైపులకు అటాచ్ కావడంతో ఈ వాటర్ కూడా అందులో కలిసి మొత్తం నీరంతా నల్లగా మారి వస్తున్నాయి. ఇది కూడా కొన్ని కాలనీల్లో మనం చూస్తున్నాం. ఇంకా డెవలప్మెంట్ అంటున్నారు కానీ ఇంకా డెవలప్మెంట్ కావడం లేదు. మరియు ఎందుకు కాలనీ వాసులు పట్టిన నీరు ఇంత ఘోరంగా ఉన్నాయి, నాలలో మంచినీటి పైపులు ఎందుకు అలా కలుస్తున్నాయి, దీనికి చొరవ చూపేది ఎవరు అని ఇక్కడ ప్రశ్నించగా ఇతను ఏమంటున్నాడంటే రోబో యంత్రాలతో పరిశీలిస్తున్నాం. వేణుగోపాల్ ఏఈ జలమండలి ఏమంటున్నాడంటే
కొన్ని రోబోలు పెట్టి మేము చెక్ చేస్తున్నాం ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇది చూడాలి ఎంతవరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో. అదేవిధంగా మంగాపురంలో గతం మురుగునీరు నాలా మీద నుంచి ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. భూగర్భంలో మంచినీటి పైప్ లైన్లు పక్కనున్నే డ్రైనేజీ పైపులు వెళ్తున్నాయి. కలుషిత జలాలు ఎక్కడి నుంచి మంచినీటి పైపుల్లోకి చేరుతున్నాయో గుర్తించే పనిలో ఉన్నాం. ప్రత్యేక రోబో యంత్రాలతో పరిశీలిస్తున్నాం. 3 రోజుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఇతను అంటున్నారు. మరి ఎప్పుడు పరిష్కరిస్తారు, ఎప్పుడు ముందుకు వెళ్తారు అనే చందంగా ఇక్కడ ప్రజలు చాలామంది భయాందోళన చెందుతున్నారు. మంచినీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన యొక్క మంచినీళ్ళు తాగాలంటే భయాందోళన చెందుతున్నారు. ఆ మంచినీరు కూడా వాళ్ళు బట్టలకి కానీ కాలు చేతులు కడుక్కోవడానికి కానీ ఇతర సంబంధించిన దానికి ఖాళీ వాడుకోవడానికే వాడుకుంటున్నారు. కానీ ఏవైతే ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఉంటాయో బయట నుంచి తెచ్చుకుంటున్నారు తాగడానికి మాత్రం. ఎందుకంటే రోగాలు కొని తెచ్చుకోలేం మేము మొర్రో అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు వాపోతున్నారు. ఫార్మా హీటర్లతోనే ప్రమాదం అని చెప్పేసి చెర్లపల్లిలో ఫేజ్ 1లో ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. అదేంటంటే బక్టోలా కంపెనీలో ఫార్మా హీటర్లతో మంటలు వచ్చాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీలో 3వ అంతస్తులో బుధవారం రాత్రి మందులు తయారు చేసే పౌడర్ను హీటర్ల సాయంతో వేడి చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడంతో ఫలించలేదని పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చామని చెర్లపల్లి ఎస్ఎఫ్ఓ చంద్రశేఖర్ తెలిపారు. అంటే ఈ యొక్క ఫార్మాకు సంబంధించిన దానికి హీటర్లతోటి వాళ్ళు మంటలు పెట్టడంతో ఇది చాలా ప్రమాదంగా మారిపోయి చాలామంది మొత్తం కంపెనీలే కాలిపోవడంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అలాంటి దుర్ఘటన జరగకముందే ఇలాంటి హీటర్లను వాడవద్దు అని చెప్పేసి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో వార్త, వైకుంఠధామం ఏర్పాటుకు చర్యలు, శ్మశాన వాటికను పరిశీలిస్తున్న కార్పొరేటర్ అధికారులు. మున్సిపల్ పార్క్ స్థలాన్ని కాపాడుదామని చెప్పేసి మరో వార్త. జోనర్ మున్సిపల్ పార్క్ నందనవనం ప్రభుత్వ ఆస్తి, ఎలాంటి అక్రమాలకు యత్నించినా ఉపేక్షించేది లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. గురువారం జోహన్ నగర్ ఆనంద్ నగర్ కాలనీలో సర్వే నంబర్ 510లోని నందనవనం పార్కును మాజీ మేయర్ శాంతి, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. అధికారులు కబ్జా కాకుండా కాపాడాలని సూచించారు. అయితే ఈ యొక్క నందనవనం పార్క్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఆ పార్క్ ఎవరిదో తెలియదు. కానీ ఈ పార్కుని మాకు ఇక్కడ పార్కు లేదు, పార్కు కావాలని గతంలో ఉన్న బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో మాజీ మేయర్ వాళ్ళు అండదండలతో అక్కడ పార్కు నియమించడం మనం చూసాం. అదేవిధంగా ఆ పార్కుని అలానే కొనసాగించాలి అని చెప్పేసి వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే అందులో ఉన్న బాధితులు ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది నేను కొన్న జాగా నేను హైజాక్ ప్రభాకర్ దగ్గర కొన్నాను, నా దగ్గర అన్ని దస్తావేజులు ఉన్నాయి, ఇది నా ప్రాపర్టీ, దీస్ ల్యాండ్స్ బిలాంగ్స్ టు మై అని చెప్పేసి అతను పోరాటం మనం చూసాం. మొన్న ప్రెస్ మీట్లో కూడా మన మున్సిపల్ ఆఫీస్లో చూసాం. అతను ఒక అడ్వకేట్ తోటి మాట్లాడిపించడం కూడా చూసాం. మరియు ఇది నా జాగా అంటున్నారు. మరి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాడు, అన్ని విధంగా తీసుకొచ్చి రాత్రి వచ్చి మళ్ళీ మొత్తం అవన్నీ పార్కుకున్న నేమ్ బోర్డు అవన్నీ తీయడం కూడా మనం చూసాం. కానీ ఇది ఎప్పుడు సద్దుమణుగుతుందో తెలియదు. ఈ యొక్క పార్క్ అనేది ఈ యొక్క ప్రజలకు కూడా అవసరమే. కాకపోతే ఇక్కడ చూస్తేనేమో వీళ్ళు, ఇక్కడ చూస్తేనేమో వీళ్ళు, మరి ఇద్దరిట్లో ఈ గొడవ ఎప్పుడు సద్దుమణుగుతుందో మనం వేచి చూడాలి. సర్వే నంబర్ 510లోని నందనవనం పార్కును ఇక్కడ మాజీ మేయర్ శాంతి మరియు డిప్యూటీ మేయర్ గారు కూడా ఇక్కడ అందులో వెళ్ళి పరిశీలించడం, మరియు మన తోటకూర వజ్రేష్ యాదవ్ కూడా ఈ పార్కుని పార్కు లాగానే ఉంచాలి, ఈ పార్కుని ఎవరు అడ్డుకున్నా మనం సహించేది లేదు అని చెప్పేసి ఇక్కడ అధికారులు కబ్జా కాకుండా కాపాడాలని సూచించారు.
వాహన చోదకులకు అవగాహన అని చెప్పేసి మరో వార్త. మద్యం దుకాణాల మూసివేత అని చూస్తున్నాం. కాపురాలోని అధ్వానంగా పారిశుద్ధ్యం అని చెప్పేసి ఇక్కడ నిన్న మొన్ననేమో కొంపల్లి అటు సైడ్ చూసాం. ఇప్పుడు మన జవహర్ నగర్ వార్త చూస్తున్నాం. జవహర్ నగర్లో పలు ప్రాంతాల్లో అస్తవ్యస్త మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ నిర్వహణలతో పరిసర ప్రాంతాల అధ్వానంగా మారుతున్నాయి. ఎక్కడ జవహర్ నగర్ 10లో హర్షిత ఎన్క్లేవ్, జన్మభూమి నగర్ ప్రాంతాల నుంచి మురుగు రహదారుల వెంట కిందనున్న కాలనీ నాచారం 5 విక్టిమ్ కాలనీలో వెళ్తోంది. హర్షిత ఎన్క్లేవ్ నుంచి వచ్చే మురుగును తరలించేందుకు కొంత మేర డ్రైనేజీ నిర్మాణాలు చేపడితే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇంటింటికి చెత్త సేకరణ ప్రక్రియ సరిగా లేకపోవడంతో స్థానికులు ప్లాస్టిక్ గృహ వ్యర్థాలను రహదారులపై వేస్తున్నారు. చూసారా, ఇంటింటికి చెత్త సేకరణ వాళ్ళు కూడా సరిగా రావడం లేదు. మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళు చెత్త అనేది వాళ్ళు వేస్తారు కదా. కొంతమంది అయితే అలా కాకపోకుండా చాలామంది చెత్త సేకరణ వాళ్ళు రావట్లేదని చెప్పేసి ఊరు బయటన చిన్నపూర్ చౌరస్తానే కానీ మినీ డంపింగ్ యార్డ్లో కానీ రోడ్ల మీద ఎక్కడ చెత్త కనిపిస్తే అక్కడ ఉదయంగానే 6 గంటల ప్రాంతంలో వచ్చి చెత్త అనేది రోడ్ల మీద వేయడం మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఇలా హర్షిత్ ఎన్క్లేవ్ నుంచి వచ్చే మురుగును తరలించేందుకు కొంత మేర డ్రైనేజ్ నిర్మాణం చేపడితే శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని కూడా అంటున్నారు. మరి అది వేచి చూడాలి, ఆ పని అవుతుందా కాదా. రోడేశారు గుంత పూడ్చలేరు అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. ఇక్కడ కాప్రాలోని ఈసీఎల్ ప్రధాన కూడలిలో రోడ్డు వేశారు కానీ పక్కనున్న గుంత పూడ్చలేదు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు 1,05,00,000తో కూడిన విస్తరించిన వారికి ఈ గుంతను ఖర్చు పెద్దగా ఉండొద్దు కదా, దాన్ని పట్టించుకోకపోవడం ప్రమాదకరంగా మారింది. ఇలా బండ్ల పైన వెళ్తాం, అక్కడ కొష్ష ఉంటుంది రోడ్డు, మనం జస్ట్ కళ్ళు మూసి తెరిచే లోపల అందులో పడిపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ మట్టి వస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, కానీ అక్కడ పట్టించుకున్న దాఖలు లేదు. మరో వార్త, తీవ్ర ఉష్ణోగ్రతలపై అప్రమత్తం మాట్లాడుతున్న డిఎంహెచ్ఓ ఉమా గౌరీ చూస్తున్నాం. ఇంకోటి సీసీ రోడ్లకు భూమి పూజ చేస్తున్నారు మన బండారు లక్ష్మారెడ్డి గారు. అదేవిధంగా విద్యుత్ సరఫరా అంతరాయం అని చెప్పేసి మూడుచింతలపల్లిలో మనం వార్త చూస్తున్నాం. ఇక్కడ మరో వార్త, రోడ్లపై మట్టి పోశారు అని చెప్పేసి ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. ఇంకోటి సన్న బియ్యంతో పేదల ఇళ్లలో సంతోషం అని చెప్పేసి ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే సన్న బియ్యం లబ్ధి పొందారో వాళ్ళు నిన్న వాళ్ళ ఇంటికి మన లబ్ధిదారు ఇంట్లో భోజనం చేస్తున్న ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం తదితరులు అంట. ఇక్కడ రాష్ట్రంలో పేదల ఇళ్లలో సన్నబియ్యం పంపిణీ పండగ వాతావరణం ఏర్పడిందని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం అన్నారు. గురువారం జవహర్ నగర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బాలాజీనగర్కు చెందిన లబ్ధిదారుడు రమణయ్య ఇంట్లో నాయకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని వర్గాల పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అభియాన్తో జవహర్ నగర్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోటకూర ఉజ్జేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, మాజీ మేయర్ శాంతి మరియు మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సన్నబియ్యం అనేది మనం చూస్తున్నాం. ఈ యొక్క మంచి పథకం దేశంలోనే అత్యున్నతమైన మంచి పథకం కాబట్టి చాలామంది ప్రజలు కూడా చాలామంది హర్షిస్తున్నారు. కాకపోతే అందులో అక్కడక్కడ కొన్ని నూకలు, కొన్ని దొడ్డు బియ్యం కూడా వస్తున్నాయంట. అది కూడా రాకపోతే నంబర్ 1 పొజిషన్లో మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి మంచి హర్షించే విధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని హర్షించే విధంగా ప్రజలు చాలామంది ఈ సంతోషం వ్యక్తం చేస్తారు. కాకపోతే కొన్ని చిన్నపాటు లోటుపాటులు ఉంటాయి కదా, అవి సరిదిద్దుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఈ సన్నబియ్యం పథకం చాలా బాగుందని చెప్పేసి చాలామంది అధికారులే అక్కడ చూడండి చిత్రంలో ఇక్కడ చాలామంది అధికారులే వచ్చి ఎవరైతే సన్నబియ్యం లబ్ధి
పొందారు. ఇక్కడ రమణయ్య వారి ఇంట్లో వచ్చి భోజనం చేయడం చాలా సంతోషకరం. వాళ్ళు ఇలాంటి భోజనం ఇంకా సన్న బియ్యం అనేది మేము ఇంకా ఇలానే కొనసాగిస్తాం అని చెప్పేసి తెలియపరుస్తున్నారు. సమస్యలకు నిలయం సద్భవన్ టౌన్షిప్ అని చెప్పేసి మరో వార్త. ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశంలో చెత్త చెదారం, నిర్మించిన టవర్లు 27, అధికారులు విక్రయించిన ప్లాట్లు 112, నివాసం సుమారు 4000 ఇక్కడ మనం చూస్తున్నాం పోచారంలో. అదేవిధంగా మరో వార్త, పుస్తకాలు వితరణ, బొడ్డాయి ఉత్సవాల సన్నాహం మరియు తీరని విద్యుత్ ఇక్కట్లు, ఇక్కడ పురుగు మందు తాగి ఆత్మహత్య, రామలింగేశ్వర స్వామి ఆలయంలో చైర్మన్ కాశీనాథ్ అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. సీసీ రోడ్లను భూమి పూజ ఆల్రెడీ మనం ఈ వార్త చదివాం. దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో చెక్ అని చెప్పేసి వైద్యుల హోమియో వాక్ కూడా చేశారు. మరో వార్త చూస్తున్నాం. నిలవనియ్యరు, బస్సు ఎక్కనివ్వరు అన్నట్టు చందంగా మారిపోయింది. ఇక్కడ మల్లాపూర్ బస్టాండ్లో ప్రయాణికులు నిలవకుండా ఆటోలు నిలుపుతున్నారు. బస్సులు వచ్చినా ఎక్కేందుకు వీలు కావడం లేదు. మహిళలు రోడ్లపై నిలబడలేక ఇబ్బందులు పడుతున్నారు. అటు చూస్తే ఎండ, ఇటు చూస్తే ఆటోలు, మరి బస్ షెల్టర్ ఏమో లేదు. మరి ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూపులు. బస్సులేమో లేట్ వస్తాయి, టైంకి రావు. మరి ఆటోలో వెళ్దామంటే డబ్బులు, మరి బస్సులో వెళ్ళాలంటే ఫ్రీ. మరి ఈ అన్నిటికీ చందంగా మారినప్పుడు మీరు ఇలా కష్టపడాల్సి ఉండాలి. కాకపోతే నిలవనియ్యరు అంటే నిలబడాలంటే ఇక్కడ ఆటోలు అడ్డం పెట్టారు. మళ్ళీ ఆటోలకి ఫైన్ వేసి ట్రాఫిక్ సిబ్బంది వాళ్ళు ఫైన్ వేస్తే ఇంకోసారి అలా పెట్టరు కదా. అందుకోసమే ఇక్కడ నిల్వనియ్యరు, బస్సు ఎక్కనియ్యరు అనే వార్త వచ్చింది. లోకల్ వార్తలు చూస్తున్నాం. లోకల్ వార్తలు కూడా భారత రాజ్యాంగ ప్రపంచ దేశాల మార్గదర్శి టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అనే వార్త మనం ఈనాడులో కూడా చదివాం. ఇక్కడ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన కూడా చేస్తున్నారు. సైడు అది చూద్దాం. ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గురువారం జై బాబు, జై భీమ్, జై సంవిధాన్, రాజ్యాంగ రక్షణ పాదయాత్రను కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చూసారా, ఇక్కడ ఏఐసిసి మరియు పిసిసి పిలుపు మేరకు మేడ్చల్ నియోజకవర్గంలో ఆల్రెడీ ఈ వార్త మనం నిన్న మన జరపల్లంలో కూడా చదివాం. మన ఛానల్లో కూడా ఎప్పుడో వచ్చేసింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఒక మార్గదర్శిగా లాంటిదని, ప్రపంచంలోనే అన్ని రాజ్యాంగాలకు దిక్సూచిగా లాంటిదని తెలిపారు. మొత్తం భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే పెద్ద దిక్సూచిగా ఉంది ఈ యొక్క అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అని చెప్పేసి అతను తెలిపారు. భారత రాజ్యాంగం ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం అని, అలాంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. రాజ్యాంగ రక్షణ పాదయాత్ర రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ సూత్రాలను, రాజ్యాంగ యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరించడానికి, ప్రజలు భారత రాజ్యాంగాన్ని ఉన్న గొప్ప విలువలను అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో జై భీమ్, జై సంవిధాన్, రాజ్యాంగ రక్షణ పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు. అనంతరం అంబేద్కర్, గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, జోహర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రీజనల్ టర్నోట్స్ అథారిటీ మెంబర్, తుమ్కుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జయపాల్ రెడ్డి, మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, సీనియర్ నాయకులు సదానంద్, శంకర్ గౌడ్, నంగునూరి అశోక్ గుప్తా, బల్లి శ్రీనివాస్, నాయకం భాస్కర్, పటేల్ దయాకరాచారి, బూడిద వెంకటేష్, కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు ఈగ శ్వేత, దమాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పా రామారావు,
పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగినది. అయితే ఈ యొక్క భారత రాజ్యాంగం ఎలా అయితే ఉందో ఆ భారత రాజ్యాంగం అనేది ప్రపంచ దేశాలనే ఒక దిక్సూచిగా ఉందని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ నేతలు కొనియాడడం మనం చూస్తున్నాం. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను కలిసిన టీఆర్ఆర్ఎస్ రాష్ట్ర కమిటీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. అందులో మన సీనియర్ జర్నలిస్ట్ మన లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జోనర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ కాలనీ ధోబీ ఘాట్ మరమ్మతులు మధ్యంతరంగా నిలిచిపోయిన షెడ్ నిర్మాణ పనులు, రోడ్లు, కాలనీలు డెవలప్మెంట్ పనులు విషయమై మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ను షామీర్పేట్ ప్రాంతంలోని పూడూరు ఈటల నివాసంలో గురువారం కలిసి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ప్రతినిధులు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్లో ధోబీ ఘాట్ పునర్నిర్మాణం కొరకు మరమ్మతులు తదితర పనుల కోసం మధ్యంతరంగా నిలిచిపోయిన షెడ్ నిర్మాణ పనులు, రోడ్లు, కాలనీలు డెవలప్మెంట్ పనులు గురించి ఈటల రాజేందర్ని కలవడం జరిగిందని, సమస్యలు మొత్తం ఎంపీ దృష్టికి తీసుకెళ్లామని, వారు సమస్యలను విని సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇక్కడ రజకుల అభివృద్ధి కోసం పథకాల గురించి, రోడ్లు, కాలనీలు అభివృద్ధి కోసం సవివరమైన చర్యల కోసం సంబంధిత సిబ్బందిని ఆదేశిస్తానని ఇక్కడ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలిపాక లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇక్కడ సాంబరాజు కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ముత్యాల నరసింహరావు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు షాగంటి వెంకటేష్, కాప్రా మండల్ అధ్యక్షులు పొలాస సాయి కుమార్ పాల్గొనడం జరిగింది. అయితే మీరు ఏం చేశారంటే ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను కలిసి టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ వారందరూ కలిసి ఇక్కడ మేము ఒక షెడ్ నిర్మాణం చేసుకున్నాం, దానికి మీరు సహాయపడాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళ గోడు విన్నవించుకోవడం జరిగినది. ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిది మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్జేష్ యాదవ్ గారు చెప్పారు. ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్జేష్ యాదవ్ అన్నారు. గురువారం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వివిధ మండలాలకు చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను అందజేశారు. మనం చూస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి సహాయనిధి అనేది ఎవరైతే ఆపదలు ఉంటారో మేము ఉన్నామని చెప్పేసి ఇక్కడ వజ్జేష్ యాదవ్ గారు స్పష్టంగా ఒక చెక్కును పంపించడం మనం చూస్తున్నాం.